నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముందు పార్ట్ నేను స్ట్రైట్గానే తీస్తున్నాను, క్రాస్ ఏమి వేయట్లేదండి. ఇక్కడ వెనక పార్ట్ ఎంత అయితే ఉందో మనం ముందు పార్ట్ కూడా అలా మార్క్ చేసేసుకోండి. షోల్డరు, చంక, అలానే కింద అంతా కూడా సైడు చేసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ నెక్ ఉక్స్ పట్టే సైడ్ కొలుసుకోవాలి. ఇలాగా పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ పైకే తీసుకోండి. ఎందుకంటే మనం మళ్ళీ నెక్ పట్టుకుంటాం కాబట్టి 1/2 ఇంచ్ పైకే తీసుకుంటున్నాను. ఇక్కడ కర్వ్ వచ్చింది కదా మనకి పాట్ నెక్, అందుకనేసి పైకి తీసేసి ఆ పొర లోపల నుంచి నేను రౌండ్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంక వెనక పాటుతో పని లేదు, మనకి తీసేయచ్చు. తీసేసిన తర్వాత ఇక్కడ చంక లోపల లోతు తీయాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ లోతు తీస్తున్నాను. 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ, బక్కగా ఉంటే 3/4 ఇంచ్ తీసుకోండి. కొంచెం నార్మల్గా బొద్దుగా ఉంటే ఒక 1/2 ఇంచ్ తీసుకోండి, సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే లోతు తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. ఇలా లోతు తీసిన తర్వాత షేప్ బెల్ట్ విడిగేస్తాం కదా, ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ కొలవకుండా మనం షేప్ బెల్ట్ పైన వరకునే కొలుసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, చంక దగ్గర నుంచి పైనకి 1/2 ఇంచ్ వదులుకున్నాను. అలానే ఇక్కడ కుట్టు ఉంది కదా, కుట్టు దగ్గర నుంచి అక్కడ ఒక మార్కు, అలానే స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అలానే మనం పెంచాం కదా ముందర, అందుకనేసి ఇంకొక 1/2 ఇంచ్ కిందకే తీసుకోండి. ఇక్కడ వచ్చేసి పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని 4 హుక్స్ దగ్గర అయితే నేను మార్క్ చేసుకున్నాను. 4 హుక్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి పైన స్టిచ్చింగ్ వదిలేసుకొని భుజం పైన ఇక్కడ కుట్టు దగ్గర కంటే కూడా కిందకి ఒక 1/2 ఇంచ్ కిందకే మార్క్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 3 చుక్కలు కలిసిపోవాలి మనకి. బ్యాక్ పార్ట్లో ఒక 1 ఇంచ్ పెంచాం కాబట్టి ఇక్కడ నేను సైడు ఒక 1/2 ఇంచ్ అనేది పెంచాను అనమాట. ఎందుకంటే వీళ్ళకు కొంచెం ఫ్రంట్ది కప్పు కొంచెం ఖాళీగా కావాలన్నారు, అందుకనేసి మనం ఖాళీగా కావాలనుకున్నప్పుడు ఒక్కొక్క 1/2 ఇంచ్ కానీ ఇంచ్ కానీ పెంచుకోవాల్సి వస్తుంది ఫ్రంట్ పార్ట్లో. మరి పట్టేయకుండా, కొంతమందికి ఏంటంటే చెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి పట్టేసినట్టు ఉంటుంది, అందుకని కొంచెం ఖాళీ పెట్టమన్నప్పుడు మనం కొంచెం కొంచెం అక్కడక్కడ పెంచాల్సి వస్తుంది అనమాట. అవి చూసుకొని మీరు పెంచుకోవాలి. ఇక్కడ వచ్చేసి వెనక పార్ట్ పైన ముందు పార్ట్ వేసుకొని లోతది కరెక్ట్గా వచ్చిందిలో చూసుకోండి. రెండు కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోండి. ఎక్కువ తక్కువ అంటే తీసేసేయండి. వెనక పార్ట్ ఎంత వెడల్పు అయితే ఉందో ముందు పార్ట్ కూడా అంతే వెడల్పు ఉండాలి. ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ ఎంత కావాలనేది కొలుసుకోండి. ఇక్కడ 3 ఇంచులు తగ్గింది కదా ఫ్రంట్లో, ఇక్కడ 3 ఇంచులు తగ్గినప్పుడు మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అంటే 4 ఇంచులు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. అలానే వెనక కూడా ఎంత తగ్గిందో చూసుకొని దాని ప్రకారం తీసుకోండి. ఇప్పుడు వెనక వచ్చేసి ఒక 2.5 తగ్గిందనుకో, 2.5 కంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే 3.5 తీసుకోవాలి. అలా అనమాట. తగ్గిన దానికంటే కూడా ఎక్స్ట్రా తీసుకోవాలి ఒక 1 ఇంచ్. 3 తగ్గింది కదా మనకి, ఇక్కడ 4 తీసుకున్నాను. అలానే వెడల్పు ఒక 12 కానీ 11 కానీ తీసుకోండి. కొంచెం ఎక్కువ ఉన్న పర్లేదు కానీ తగ్గకూడదు. అలానే వెనక సైడు మనకి 2.5 తగ్గింది కదా, 3.5 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఏంటంటే నేను వేసే షేప్ బెల్ట్కి కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదనమాట. నేను మడతేస్తాను కాబట్టి కింద, అందుకని మరీ కరెక్ట్గా ఏం కొలుసుకోను, కొంచెం ఎక్కువనే తీసుకుంటాను. మన వీడియోలో చూస్తున్నట్లయితే మీకు షేప్ బెల్ట్ నేను ఎలాగ వేస్తాను అనేది కొంచెం ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. కిందకు వచ్చిన తర్వాత నేను ఎంత ముక్క ఉంటే అంత ముక్కని లోపలికి మలిచేస్తాను అనమాట. చాలా ఈజీ పద్ధతి అది. ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ తీసాను కదా, వీళ్ళటి 4 కావాలి మనకి, అందుకనేసి 2 తీసాను, ఇంకొక 2 అయితే తీస్తున్నాను. నేను ఫ్రంట్ పార్ట్ రెడీ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, నేను ఎట్లా అయితే వేసానో అలా వేసుకోండి. నెక్ 2 కూడా పక్క పక్కన వేసుకొని తర్వాత దానిపైన మెయిన్ క్లాత్ పెట్టేసుకొని ఇంకా ఇలా స్టిచ్ చేసుకున్నారంటే ఒకటి అని లోపలికి ఒకటి బయటికి అవ్వకుండా మీకు కొత్త వారికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇలా వేసుకోవడం వల్ల స్టార్టింగ్లో తెలియక ఏం చేస్తారంటే విడివిడిగా కుడతారు. అలా కుట్టినప్పుడు ఒకటి బయటికి వస్తుంది మెయిన్ క్లాత్, ఒకటి లోపలికి వెళ్తుంది, మళ్ళీ విప్పుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే మొత్తం కుట్టేసే వరకు చూసుకోరనమాట. కొంతమంది ఉక్సులు పట్టి, కాజా పట్టి, షేప్ బెల్ట్ అన్నీ వేసేసుకున్న తర్వాత భుజాలు జాయిన్ చేసేటప్పుడు చూసుకుంటారనమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒకటి ముందుకు వస్తుంది, ఒకటి వెనక్కి వస్తుంది. ఇంకా దేవుడా మొత్తం అవన్నీ ఇప్పుకోవాల్సి వస్తుంది. అందుకనేసి నేను చెప్పిన విధంగా వేసుకోండి. 2 కూడా పక్క పక్కన వేసుకొని కుట్టుకున్నారంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తాయి అనమాట. కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్లో మేము నేర్చుకున్నప్పుడు ఏంటంటే చాలా అస్తమానం ఇప్పుకోవాల్సి వచ్చేది అనమాట. అప్పట్లో మాకు ఇంతలా తెలియదు అనమాట.
ఇలా నేర్చుకోవడం యూట్యూబ్లో గట్రా తెలీదు. వాళ్ళు నేర్పిస్తేనే నేర్చుకోవడం అనమాట టైలర్ దగ్గర. అందుకనేసి చాలాసార్లు ఇప్పుకోవడం అవుతా ఉండేది ఫస్ట్లో తెలియక. అలా మీకు కూడా కాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. మన ఛానల్లో అన్ని వీడియోలు కూడా కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి అనమాట. నేను చెప్పే టిప్స్తో కానీ మీరు కుట్టారంటే ఇంకెక్కడ కూడా విప్పుకోక్కర్లేదు, మీరు కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి లైనింగ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత అటాచ్ మొత్తం మెయిన్ క్లాత్ లైనింగ్ కలిపి చుట్టూ కూడా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, 3వ డాట్ ఇలా పట్టుకున్నారంటే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ పెద్ద డాట్కి ఎదురుగా ఇలా పెట్టేసుకోండి. వాళ్ళ బ్లౌజ్కి ఎంతవరకు అయితే ఉందో అంతవరకే వేసుకోండి. అట్లయితేనే మీకు కరెక్ట్గా వస్తాయి అనమాట. చూసుకోండి, 1కి 2 సార్లు కొలుసుకొని వేసుకోవాలి. పెద్ద డాట్ ఎంత ఉంది, చిన్న డాట్ ఎంత ఉంది, సైడ్ది ఎంత ఉంది. ఇక్కడైతే 3 ఇంచెస్ దగ్గర మనం ఒక కచ్చిగా పెట్టేసుకొని ఇలా మడత పెట్టినప్పుడు ఈ మడత మీద నుంచి నాకైతే ఇక్కడ వీళ్ళకైతే ఇట్లా 2 ఇంచులు తీసుకుంటున్నాను. 1.5 తీసుకుంటే మనం విప్పినప్పుడు అది 3 వస్తుంది అనమాట. మధ్యలో కూడా 3 ఇంచులు వస్తుంది. అందుకని మడత మీద 1.5 తీసుకుంటున్నాను. ఇటు వచ్చేసి ఒక 1/2 ఇంచు పట్టుకొని 2.5 వరకు వేసాను. ఇంక 2 వేసిన తర్వాత ఇది ఇట్లా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. మధ్యలో రౌండ్ తిరుగుతుంది కదా మనకి, ఆ రౌండ్ తిరిగే దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా వేసేసుకోండి. అంటే అందరికీ ఒకలాగా రావండి, బ్లౌజ్ని బట్టి వస్తుంది అనమాట. కొంతమంది చిన్న చెస్ట్ ఉన్న వాళ్ళకి చిన్నగా పట్టుకోవాల్సి వస్తుంది, పెద్ద చెస్ట్ ఉన్న వాళ్ళకి పెద్దగా పట్టుకోవాల్సి వస్తుంది. ఈ డాట్లలోనే వాళ్ళకి ఖాళీ అనేది వస్తుంది అనమాట. అందుకనేసి మనం చూసుకొని పట్టుకోవాల్సి వస్తుంది. బ్లౌజ్కి వాళ్ళు ఇచ్చిన సైజ్ బ్లౌజ్ ఎంత దూరం ఉన్నాయి, ఎంత వెడల్పు ఉన్నాయి అన్నీ కొలుసుకొని మనం డాట్లు అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 2 సైడ్లు కూడా రెడీ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ముందైతే లైనింగ్ పెట్టాను, దానిపైన మెయిన్ క్లాత్ పెట్టుకున్నాను. ఇలా తర్వాత మనం రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్ పెట్టుకొని దానిపైన మళ్ళీ లైనింగ్ పెడుతున్నాను. ఇది మాత్రం కరెక్ట్గా చూడండి. ఇంక ఇక్కడ నేను లైనింగ్కి మెయిన్ క్లాత్కి జాయిన్ చేయలేదు. కిందది ఏంటంటే కొంతవరకు జాయిన్ చేసుకోవచ్చు, ఒక్కొక్కటి కదిలిపోకుండా ఉండదు. అలాంటివి అయితే ఇలా కుట్టేసుకోవచ్చు అనమాట. జాయిన్ చేయకపోయినా కానీ కుట్టేసుకోవచ్చు. ఇంకా ఒక 1/2 ఇంచ్ పట్టుకొని ఒక కుట్టు అయితే లోపల వేసాను, ఇంకో కుట్టు అయితే బయట వేస్తున్నాను. చూస్తున్నారు కదా, షేప్ బెల్ట్ నేను కొంచెం ఎక్కువనే తీసుకుంటానని చెప్పాను కదా. ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కట్ చేసుకోవచ్చు. కానీ తక్కువ అయితే తీసుకుంటే మాత్రం అతుకు పడుతుంది. దీనిపైన ఇంకో స్టిచ్ అయితే వేసేసాను. మీకు వద్దు పైన వద్దనుకుంటే 2 కుట్లు కూడా లోపల వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా కొలుసుకోవాలంటే 4వ కుట్టు వద్దనుకున్న వాళ్ళకి వెనక భాగం తీసుకొని ఇక్కడ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు కొలుసుకొని తర్వాత ఉక్సులు పట్టి సైడ్ కూడా ఇలా కొలిసేసుకోండి. ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకొని ఇలా కొలుసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. 4వ కుట్టు పడకుండా. అలానే ఉక్సు పట్టి కాజా పట్టి ఎంత పొడవు ఉందో అంతవరకు చూసుకొని కొలుసుకుంటే సేమ్ సైజుకి ఇచ్చిన బ్లౌజ్ ఎట్లా ఉందో అట్లా వచ్చేస్తుంది అనమాట. ఇలా మడతెట్టేసుకొని స్ట్రైట్గా అయితే వేసేసుకోండి. అందుకని నేను షేప్ బెల్ట్ ఎప్పుడు కూడా కరెక్ట్గా తీసుకోను, కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటాను. ఇలా మడత పెడతాను కదా, అందుకనేసి కొంచెం ఎక్కువనే తీసుకుంటాను. ఒక సైడ్ అయితే రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి అయితే వేస్తున్నానండి. వీళ్ళకి వచ్చేసి వీళ్ళ బ్లౌజ్కి రైట్ సైడ్ ఉక్సులు ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చిన బ్లౌజ్కి ఎటువైపు అయితే ఉంటాయి ఉక్సులు అటువైపు మనం వేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కుట్టేసిన తర్వాత మళ్ళీ దీని కిందకి పెట్టుకొని లైనింగ్ మీద ఒక కుట్టు వేస్తున్నాను. ఈ లోపల పట్టుకున్నది కూడా ఒక 1/2 ఇంచే పట్టుకోండి అంతే. ఇలా ఒక మడత వేసి ఇంకొక మడత ఇలా స్ట్రైట్గా వేసేసుకున్న తర్వాత రిఫ్ లాక్కోవాలి. స్టార్టింగ్లో రిఫ్ లాక్కుంటే మనకి ఊడిపోకుండా ఉంటాయి కుట్లు అనేది. ఇలా కుట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి కోసం ఇక్కడ నేను 2.5 ఇంచుల వెడల్పులు తీసుకున్నాను. లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ కూడా ఇలా ఒక 1/2 ఇంచ్ పట్టుకొని కుట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా పైకి తీసుకొచ్చి ఇక్కడ మనం కింద మడత పెట్టలే కదా, ఇప్పుడు మడత పెట్టుకుంటున్నాము. ఇలా మడత పెట్టేసుకొని
కాజా పట్టీకి ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు ఉంచుకొని మిగతాదంతా కూడా లోపలికి మలిచేసుకోండి. ఇది ముందు కుట్టి ఎక్కడి వరకు అయితే వేసామో అంతే పట్టుకోండి. మరి లోపలికి వేసేసారంటే మళ్ళీ టైట్ అయిపోతుంది. ఇలా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి నెక్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే పైకి ఉంది కదా, కొంచెం పైకి తీస్తున్నాం. మరి ఎక్కువ తీయట్లేదు, ఎందుకంటే వాళ్ళ సైజుకి ఇచ్చింది కొంచెం డీప్గా ఉందంట, అందుకనేసి కొంచెం తక్కువే తీస్తున్నాను. ఇప్పుడు మనం కుట్టు వేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి. ముందే కట్ చేస్తారంటే రెండు కూడా విడిపోతాయి అన్నమాట, మెయిన్ క్లాత్ అలాగే లైనింగు. మళ్ళీ మనం కుట్టు వేసుకునేటప్పుడు కొంచెం ముడతలు వస్తాయి, అందుకనేసి ముందు కుట్టు వేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. ఇప్పుడు కాజా పట్టీ పైన ఒక పట్టీ పెట్టి రెండు సమానంగా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి ఒకసారి. వీళ్ళు ఏంటంటే మరీ రౌండ్ వద్దన్నారనమాట, అందుకనేసి మనం నార్మల్గా తీస్తున్నాను. మరీ ఎక్కువ రౌండ్ తీయకుండా, మళ్ళీ ఎక్కువ రౌండ్ తీసేస్తే వాళ్ళకి ఏంటంటే సైడ్కి అయిపోతుందండి, అందుకనేసి ఎక్కువ తీయొద్దన్నారు. ఇక్కడే సింపుల్గా తీస్తాను. చూస్తున్నారు కదా, రౌండ్ అయితే నీట్గా వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చి అలాగే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో అయితే ఓన్లీ ఫ్రంట్ పార్టే చూపిస్తున్నాను. మీకు ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను సిల్వర్ పైపింగ్ అయితే వేస్తున్నాను. క్రాస్గా పీస్ తీసుకున్నాను. స్ట్రేట్ అయితే వద్దు, క్రాస్గా తీసుకోండి. క్రాస్ పీస్ తీసుకొని ఇట్లా మనకి 1.5 వెడల్పు తీసుకొని మీరు మామూలుగా కావాలంటే మామూలుగా వేసుకోవచ్చు. ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ కాబట్టి ఈ చివరన కుట్టేస్తున్నాను. చిన్న మడత వేసి కుడుతున్నాను. ఇలా చిన్న మడత వేసి చివరి వరకు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్కి ఇట్లా పెట్టేసుకోండి. లోపలికి చిన్న మడత వేసేసి ఇలానే పైన మెడ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ పైన పట్టుకొని చుట్టూ కుట్టేసుకోండి. ఈ భుజం పైన కుట్లు ఉంటాయి కదా, వెనక్కి పెట్టేసుకొని ఇంకా చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో చుట్టూ కూడా స్టిచ్ చేసేస్తున్నాను. ఈ సిల్వర్ ఎందుకు తీసుకున్నానంటే మన చేతుల దగ్గర సిల్వర్ మనకి స్టోన్స్ వచ్చినాయి కదా, దానికి మ్యాచింగ్గా తీసుకున్నాను అనమాట. ఇలా చుట్టూ కుట్టేసిన తర్వాత లోపలైతే చిన్న చిన్న టాకాలు ఇచ్చుకోవాలి మనం. ఈ చివరికి వచ్చేసరికి ఈ చివరిని ఇంకొక 1/2 ఇంచ్ ఉంచుకొని దాన్ని ఇలా లోపలికి మలిచేసుకొని రిఫ్ లాగేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ గ్యాప్లో అక్కడక్కడ సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. ఇలా చిన్న చిన్న టాకాలు కుట్టు మీదకి వెళ్ళకుండా ఓన్లీ క్లాత్కే మనం ఇలా కట్ చేసుకోవాలి. కటింగ్ ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇక్కడ మనం పాట్ని కట్ చేసాం కదా, ఇక్కడ వచ్చేసి థ్రెడ్ పైపింగ్కి ఇక్కడ నేను ఎలాగైతే వీడియోలో చూపిస్తున్నానో అలా పెట్టేసుకోండి. ఇది ఒక పద్ధతి. అలానే మన ఛానల్లో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కూడా వేశాను, అదొక పద్ధతి. ఈ థ్రెడ్ లేకుండా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు, అదొక పద్ధతి అనమాట. 3 రకాలుగా కుట్టుకోవచ్చు పైపింగ్ అనేది. ఇక్కడ సింగిల్ సైడ్ పాదం తీసుకొని కుడుతున్నాను. థ్రెడ్ అటు ఉంది కాబట్టి నేను ఇటు సైడ్ పాదం తీసుకున్నాను. లేదు సింగిల్ సైడ్ పాదం మాకు లేదనుకుంటే మామూలుగా నార్మల్ పాదాన్ని కొంచెం మనం పాదాన్ని వెడల్పు చేయాల్సి వస్తుంది. వెడల్పుగా చేసుకొని అప్పుడు కూడా మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా నేను మీకు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. మనం నార్మల్ పాదం మీద కూడా థ్రెడ్ పైపింగ్ మన స్క్రూ డ్రైవర్తో
ఆ 2 పాదాలని కొంచెం వెడల్పు చేస్తారు. మరి ఎక్కువ కాదు. కొంచెం వెడల్పు చేస్తే మనకి థ్రెడ్ అనేది మధ్యలో వెళ్ళేటట్టు కూడా నార్మల్ పాదం మీద వేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇలా చుట్టూ కూడా సన్నగా నేనైతే కుట్టేస్తున్నాను. థ్రెడ్ లోపల పెట్టుకుంటూ సన్న పైపింగ్, మనం ఇంకా థ్రెడ్ పైపింగ్, ఇన్విజిబుల్ పైపింగ్ వేసినట్టే ఉంటుందన్నమాట చూడ్డానికి. అలానే ఇంక లోపల ఉన్నదే మనం ఎమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారా, దీన్ని అంతా కూడా ఎమ్మింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా పైపింగ్ అంతా కూడా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. అలా చూసారు కదా ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చిన్న చిన్న టిప్స్ పాటించి మనం కుట్టామంటే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. అలానే మన ఛానల్లో ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడండి. టైలరింగ్ ఎవరైతే బాగా తొందరగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మన ఛానల్ అయితే ఉపయోగపడుతుంది. నేను ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.